అన్న ఏంట్రా అన్న వాడు ఇంకోసారి డెలివరీ చేయలేదన్న. డెలివరీ మొన్న తీరు చెప్తున్నాడట. మొన్న నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదన్న. ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు రా? ఈ మధ్య ఎవరో అమ్మాయితో దొరుకుతున్నాడు అన్న. హలో, ఎక్కడున్నావు? ఎవరు? సరుకు డెలివరీ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? నేను కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. పక్కన సీట్ ఖాళీగా ఉందా? ఎవరైనా వస్తున్నారా? లేదు, ఇంకెవరన్నా వస్తే బాగుండు అనుకుంటున్నా. థ్యాంక్ గాడ్ మీరు వచ్చారు. చంపుతా. ఎప్పుడు వస్తా అన్నా? ఎప్పుడు వచ్చావు? కొంచెం బిజీగా ఉన్నా, అందుకే లేట్ అయింది. అసలు నా దగ్గరికి రావడానికి టైం కూడా ఉండదు నీకు. ఏంటి అలా చూస్తున్నావు? నా మీద కోపమా లేక ప్రేమ అని చూస్తున్నా. కోపమే. కొంచెం ప్రేమ కూడా చూపించవచ్చు కదా. అబ్బా, ప్రేమ గురించి చాలా తెలిసినట్టుంది. నాకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నన్ను చూసి నీ కళ్ళని చూస్తే మాత్రం నాకు తెలిసేమో అనిపిస్తుంది. ఏంటి? అర్థం కాక అడిగావా, అర్థం చేసుకోవటానికి అడిగావా? ఏం చెప్పావో తెలుసుకుందామని అడిగాను. చెప్పడానికి చిన్నదే, కానీ మోయడానికి కష్టంగా ఉంది. మొయ్యలేనంత భారం దాచుకోవడం అవసరమా? ఏంటో చెప్పు. కొన్ని చెప్తేనే అర్థం చేసుకుంటా అంటే చెప్పకుండా అలానే ఉండిపోతా. అర్థం చేసుకోలేక కాదు, అర్థమైందని ఎలా చెప్పాలో తెలియక నీ నోటితో వినాలని ఉంది. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. అలా అంటే నేను నవ్వను. నవ్వును నవ్వుతూ చెప్తావేంటి? నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కష్టమే. కష్టమా? కష్టం అని చెప్పాను కానీ అసాధ్యం అని చెప్పలేదు కదా. ప్రయత్నించి చూడు, అర్థమవుతానేమో. ఆ వర్షపు చినుకులను చూడు, ఆ చుక్కలన్నీ నేను తాకాలని ఆ చినుకుల రూపంలో పడుతున్నట్లేదు. అబ్బా, మరి వాటిని పట్టుకోవడానికి బయటికి వెళ్ళనా? నువ్వు వెళ్తే అర్థం ఉంది, నేను నీతో వస్తే అర్థం లేదు కదా. అంటే నేను వెళ్తే నాతో నువ్వు రావా? నిన్ను వెళ్ళొద్దన్నాను, నేను రాను అని చెప్పలేదు. నేను కాదు, నువ్వు అర్థం కావు. ఇద్దరికిద్దరం అర్థం కావు, పక్క పక్కనే ఉంటాము. అయినా ఇంతకన్నా ఏం కావాలి? మనకేం కావాలో అర్థం చేసుకోవడానికి. నేనేం చెప్పాను అర్థమైందా? అర్థమయ్యేలా చెప్తేనే కదా అర్థం చేసుకోవడానికి. నీకు అర్థమైందని నాకు అర్థమైంది. గౌతమ్, నీకు నాలో ఏమి ఇష్టం? నీ పిచ్చి, అది ఇంకోళ్ళకి అర్థం కాదు. దానికి దూరంగా ఉండగలనో లేదో కూడా నాకు తెలియదు. నాకు పిచ్చా? అంత మాట అంటావా? నీకు విషయం తెలుసా? నాకు మాత్రమే తెలుసు నీకు పిచ్చే. అవును, నీతో మాట్లాడుతున్నాను కదా, నాకు పిచ్చే. సరే నాతో మాట్లాడుకో, పిచ్చోళ్ళతో ఎవరు మాట్లాడాలనుకుంటారు?
నేను అనుకుంటా. నువ్వు మాట్లాడే మాటలకు నవ్వాలో లేదో కూడా అర్థం కాదు. ఒక అమ్మాయి మన కోసం నవ్వితే ఆ నవ్వులో ఇష్టం ఉన్నట్టు, అదే ఏడిస్తే ప్రేమ ఉన్నట్టు. నీ నవ్వు చాలాసార్లు చూశాను, నువ్వు ఏడిస్తే కూడా చూడాలని ఉంది. సైకో ఫెలో. గౌతమ్, నీతో నేను ఉంటే నాలా ఉంటాను, వేరే వాళ్ళతో అలా ఉండలేదు.